రైతులైతేమి రైతు కూలీలైతేమి ప్రజలైతేనేమి చాలా సంతోషాన్ని ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద చూసుకుంటే మరికొన్ని రోజుల్లోనే అమరావతికి సంబంధించి రాజధాని ప్రాంత రూపురేఖలైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా మారిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా మరికొన్ని రోజులకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అమరావతికి సంబంధించి ఒక ప్రణాళిక అయితే తయారయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతానికి భిన్నంగా సో ఈ 5 సంవత్సరాలకి భిన్నంగా రాజధాని ప్రాంతంలో పనులు తిరిగి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు కానీ రైతు కూలీలు కానీ అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన అనేకమైన వ్యక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఏదైతే 2014లో రాజధానిగా అమరావతిగా నామకరణం చేసినప్పుడు తుళ్ళూరు ప్రాంతంలో చాలా ఏదైతే కనుక టాప్ ఎండ్ కార్లు కార్ల షోరూమ్లు బైక్ షోరూమ్లు దాదాపుగా నేషనల్ బ్యాంక్స్ అన్ని ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు ఇండియన్ బ్యాంకు చాలా బ్యాంక్స్ ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్న బ్యాంకులు నేషనలైజ్ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా తుళ్ళూరు ప్రాంతంలో ఓపెన్ చేయడం కూడా జరిగింది. షోరూమ్ కియాకి సంబంధించి కానీ ల్యాండ్ యూజర్లకు సంబంధించి కానీ అలాగే టాటాకి సంబంధించి కానీ అలాగే ఫోర్డ్కి సంబంధించి దాదాపుగా 8-9 కార్ల షోరూములు రాజధాని ప్రాంతంలో ఓపెన్ చేశారు. అలాగే 10-15 బైక్ షోరూములు ఏర్పాటు చేయడం జరిగింది. 20 బ్యాంకు సంస్థలకు సంబంధించి రాజధాని ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. చాలామంది రైతులైతే అప్పుడు గుర్రాల మీద కూడా సవారీలు చేసి సంతోషాలను వ్యక్తం చేసిన సంఘటనలు కూడా గతంలో 2014 నుంచి వరకు కూడా చోటు చేసుకున్నాయి. సో రానున్న రోజుల్లో మరొకసారి అమరావతిలో అదే రకమైన పండగ వాతావరణం నెలకొంటుందని చెప్పి కూడా రాజధాని రైతులైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రసన్న శివ, అలాగే ఇటు చూసుకుంటే 70 నుంచి 80% కట్టడాలు పూర్తయిన భవనాలని కూడా గత ప్రభుత్వం అయితే వదిలేస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత మళ్ళీ అదే భవనాల నుంచి పనులు ప్రారంభిస్తారనుకోవచ్చా, లేదంటే ఎక్కడి నుంచి అయినా పనులు ప్రారంభిస్తారనుకోవచ్చు శివ? అంటే మొత్తం మీద చూసుకుంటే రాజధానికి సంబంధించి మనం ఇక్కడ ఒక సినారే ఉంది. ఏదైతే బిల్డింగ్స్ సో ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇక్కడ బిల్డింగ్స్లో మనం డిస్ప్లే చూస్తున్నాం. ఈ డిస్ప్లేకి సంబంధించి కూడా ఇవన్నీ ఎమ్మెల్యేలు జడ్జీలు ఎన్జిఓలకు సంబంధించిన క్వార్టర్స్. సో ఈ నమూనా ప్రకారం ఏదైతే రాయపూడి సమీపంలో నిర్మాణాలు చేపట్టారు. సో దాదాపుగా 80% పైగా ఈ భవనాలన్నీ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి 75%, అలాగే ఎన్జిఓలకు సంబంధించి 74%, అలాగే వీటికి సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేల క్వార్టర్కి సంబంధించి 65% పైగా పూర్తయినాయి. సో మొట్టమొదటిసారిగా అమరావతికి సంబంధించి ఏదైతే భవనాలు ఐఏఎస్ ఐపీఎస్లు ఎన్జిఓలు ఎమ్మెల్యేలు మినిస్టర్ల క్వార్టర్స్ ఉన్నాయో వాటన్నిటినీ తక్షణమే పూర్తి చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో వాటన్నిటినీ ఖచ్చితంగా 6 నెలల వ్యవధిలోనే ఒక టైం బాండ్ ఫిక్స్ చేసి వాటన్నిటిని కూడా పూర్తి చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా కూడా కనిపిస్తూ ఉంది. సో ఎక్కడైతే 50% పైగా పనులు పూర్తయ్యాయో ఆ పనులన్నింటిని కూడా తక్షణమే ప్రారంభించి వచ్చే దసరా నాటికి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి గ్రూప్ 1 అధికారులకి గ్రూప్ 4లకు సంబంధించిన నిర్మాణాలని వెంటనే పూర్తి చేయాలనేది చంద్రబాబు ఆలోచన. అవకాశం ఉన్న వరకు రేపు దసరాకి వీరందరి చేత గృహప్రవేశం చేపించాలనేది కూడా చంద్రబాబు ఆలోచనగా కూడా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రాజధాని నిర్మాణ ప్రాంతానికి సంబంధించి ఓవరాల్గా ఏదైతే ఇక్కడ భవనాలు ఉన్నాయో వాటన్నిటికీ సమీపంలో ఉన్న వాటిని ఖచ్చితంగా పూర్తి చేసి ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లపై ఇప్పటికే 6 లైన్ల రహదారి ఎక్కడ జాతీయ రహదారులు చెన్నై కలకత్తా అలాగే బాంబే కలకత్తా జాతీయ రహదారులు 6 లైన్లు ఉంటాయి. కానీ అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పేరుతో దాదాపుగా 130 కిలోమీటర్ల పైగా కూడా 6 లైన్ల రహదారి ఏర్పాటు చేశారు. సో వాటన్నిటిని కూడా కొంత అంటే అమరావతి ప్రాంతంలో సంబంధించి గుంటూరు విజయవాడ అలాగే టెంపుల్ అమరావతికి కనెక్టింగ్ అయి ఉన్నాయి. సో వీటికి సంబంధించి మంగళగిరి నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఒక హైవే ప్రపోజల్ చేశారు. అది కూడా తుది దశలోనే ఉంది. సో వీటన్నిటిని కనెక్టివిటీని ఫస్ట్గా పూర్తి చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో దానికి అనుగుణంగానే వీటన్నిటిని దసరా నాటికి పూర్తి చేయాలనేది చంద్రబాబు ఆలోచన. సో ఇక్కడ మనం ఏదైతే ఇది చూసుకోవచ్చు ఈ భవనానికి సంబంధించి టోటల్గా ఇది అసెంబ్లీ భవనం ఏదైతే ప్రస్తుతం సచివాలయం ఉందో ఆ సచివాలయ భవనం నమూనా ఈ రకంగా కూడా ఉంటుంది. సో ఈ చుట్టూ ఉన్న ఓవరాల్ అమరావతికి సంబంధించిన మొత్తం